యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 32. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక ఈ మెసేజ్ వింటున్నట్లయితే ఈ పత్రిక అంతా కూడా మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. దయచేసి నేను ముందు చెప్పినటువంటి 31 మెసేజెస్ కూడా మీరు వింటే ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి సత్యము మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా నేను వచనాల్లోకి వెళ్ళిపోతాను. దీనికి కావాల్సినటువంటి ఫౌండేషన్ అంతా కూడా నేను లాస్ట్ మెసేజ్లో వేయటం జరిగింది. ఇది ప్రేమ గురించి మాట్లాడుతున్నటువంటి వచనాలు. విమోచించబడినటువంటి దేవుని బిడ్డలకు, క్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి తృష్ణ, ఆశ ఏంటంటే నేను క్రీస్తులో నిలిచి ఉండాలి. అబైడింగ్ ఇన్ హిమ్ అంటాము. క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండటంలో మనము గమనించాల్సింది ఏంటంటే క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవాలి. అంతేకాదు క్రీస్తు పరిశుద్ధుడైనట్లుగా నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. అంతేకాదు క్రీస్తు సత్యవంతుడైనట్లు నేను కూడా సత్యమే మాట్లాడాలి. ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రేమించినట్టు నేను కూడా అందరినీ ప్రేమించాలి. క్రీస్తులో నిలిచి ఉండటంలో ఈ 4 ప్రాముఖ్యమైనటువంటివి. సత్యము, న్యాయము. మనము ఆయన సత్యవంతుడు కాబట్టి, న్యాయవంతుడు కాబట్టి మనము ఆయనలో నిలిచి ఉంటే ఆయనలాగా ప్రవర్తించాలి. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా నీతిమంతుడుగా, పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమించినట్టుగా మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ. నేను 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న వచనాలను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వచనాలన్నీ మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే మనము ఒకరిని ఒకరు ప్రేమించాలి. క్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి మనము అందరము దేవుని కుటుంబము. మనము దేవుని ఇల్లు, దేవుని గృహము మనము. ఈ సత్యాన్ని నేను చాలాసార్లు చూపించడానికి మరలా ప్రయత్నం చేస్తున్నాను. చర్చ్ ఈజ్ గాడ్స్ హౌస్ హోల్డ్. గుర్తుపెట్టుకోండి, సంఘము దేవుని యొక్క ఇల్లు లేకపోతే దేవుని గృహము. సంఘము దేవునిది. దేవుని కుమారుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు సంఘాన్ని. సంఘము అంటే ఆయన బిడ్డల యొక్క సమూహము. సో కాబట్టి అది దేవుని గృహము, దేవుని ఇల్లు. దేవుని గృహములో ఉన్నటువంటి, దేవుని ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన సహోదరులను, మిగిలిన సహోదరులను, అంటే మీరు మీ పక్కన దేవుడు విమోచించినటువంటి వాడు మీ జీవితాల్లో ఎవరైతే ఉన్నారో సంఘంలో వాళ్ళందరినీ కూడా మనము ప్రేమించాలి అని 11వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుడు చెప్తున్నాడు. ప్రేమించాలి. నేను మరలా చెప్తున్నాను, ఇది లోకంలో ఉన్న వాళ్ళను ప్రేమించడం గురించి చెప్పిన వచనాలు కాదు. ఈ వచనాలు సంఘములో ఉన్నటువంటి సహోదరుణ్ణి, సహోదరిని ప్రేమించమని చెప్తున్నటువంటి వచనాలు. నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూపించిన తర్వాత నేను ఒక 4 పాయింట్లు ఉన్నాయి చెప్పాల్సినవి. ఆ 4 పాయింట్లు చెప్పేస్తే ఈ వచనాలు మీకు అర్థమవుతుంది. మీరు 11వ వచనంకి రండి. 11వ వచనంలో మనము ఒకరినొకడు ప్రేమింపవలనన్నదే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. అక్కడ మనం ఒకరినొకడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒకరినొకడు అనేటువంటి మాట యోహాను చెప్తూ ఉన్నాడు. మనము ఒకరినొకడు అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. ఇది డెఫినెట్‌గా విశ్వాసులకు, సంఘానికి చెప్తున్నటువంటి మాటే. అంటే సంఘంలో ఉన్నటువంటి ఒకరొకరు మనము ప్రేమించాలి అనేటువంటి మాటే. మీరు ఇంకొంచెము కిందకి రండి. కిందకొస్తే 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇప్పుడు ఎవరిని ప్రేమించున్నాము గనుక మనం మరణంలో నుంచి జీవంలోనికి దాటాము? సహోదరులు అంటే ఎవరు? చూసారా? అంటే నేను కాంటెక్స్ట్‌లో మీకు చూపిస్తానని చెప్పాను. ఇది విశ్వాసులను ప్రేమించడం గురించి మాట్లాడుతున్నటువంటి ప్రేమ అని చెప్పాను. సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రేమ అని కూడా చెప్పాను. సో మీరు ఇంకా కిందకి రండి. 15వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అనే మాట ఉంది. సహోదరుడు అంటే ఎవరు?
అగైన్ మరలా మరలా సహోదరుడు అంటే ఎవరో మీకు తెలుసు. సో, మీరు కిందకి రండి. కిందకొస్తే 16వ వచనంలో ఏముంది? మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నామని ఉంది కదా! మన 16వ వచనం ఆఖరిలో ఏముంది? మనము గూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. 17వ వచనంలో తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అనే మాట ఉంది. తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అనేటువంటి మాట మనం చూస్తాం. సో, అంటే మీకు ఫ్లో పైనుంచి కింద వరకు కూడా మనకు కాన్స్టెంట్‌గా కనపడుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఇక్కడ యోహాను మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను మనము ప్రేమించాలి. వారిని నిజంగానే ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విధంగా కోరుకుంటున్నాడో నేను మీకు ఈరోజు చూపిస్తాను. చాలా సార్లు మనకేమనిపిస్తదంటే, నేనెందుకులే వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. నా జీవితం నేను జీవిస్తాను. వేరే వాళ్ళ జీవితాలను నేను పట్టించుకోవటం ఎందుకు? అనవసరమైనటువంటి సమస్యల్లోకి వెళ్ళటం నేనెందుకు? ఎవరు ఎలా ఉంటే నాకెందుకు? నేను సేఫ్‌గా ఉంటే చాలు అని అనుకోవటానికి అవకాశం ఉంది. దానికి కారణాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రేమించడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సార్లు గాయమవుతది మనకి. చాలా గాయం చేస్తారు కొంతమంది. ఎన్ని గాయాలు జరిగినా, ఎన్ని సార్లు మీరు మీకు కష్టం వచ్చినా కూడా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుందేంటంటే, మీరు వారిని ప్రేమించాల్సిందే. మీరు వారిని ప్రేమించాల్సిందే. వాళ్ళ దగ్గర నుంచి తిరిగి నువ్వేమీ పొందలేకపోయినా, నువ్వు వారిని ప్రేమించాల్సిందే. వారు నీకేమీ చేయలేకపోయినా, నువ్వు వారిని ప్రేమించాల్సిందే. నిజానికి నువ్వు విశ్వాసివని నీకు తెలిసే ఒకే ఒక విషయం ఏంటంటే, నువ్వు క్రీస్తులాగా వేరే వాళ్ళని ప్రేమించగలిగితే నువ్వు విశ్వాసివని నీకే తెలుస్తది. ఈ ఒక్క టెస్ట్ చాలంట. మిగిలినవి ఏ టెస్ట్‌లు అవసరం లేదు. నేను రక్షించబడ్డానా? నేను తిరిగి జన్మించానా? నేను ప్రభువు బిడ్డనేనా? నేను పరలోకం వెళ్తానా? ఇలాంటి క్వెషన్‌లన్నిటికి ఆన్సర్ ఒకే ఒక ఆన్సర్ ఉంది. ఆ ఒక ఆన్సర్ ఏంటంటే, నువ్వు గనక సహోదరుడిని, సహోదరిని క్రీస్తు నిన్ను ప్రేమించిన విధంగా నువ్వు ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నావంటే డెఫినిట్‌గా నువ్వు బిలీవర్‌వే. అందులో అసలు డౌటే లేదనమాట. సో, అంత గ్యారంటీ ఇవ్వగలిగినటువంటి లక్షణం ఇది మనకి. అంటే ఎంత ప్రాముఖ్యమో చూడండి. మీరు చాలా సార్లు అడుగుతుంటారు. ప్రభువా నిజంగా నేను రక్షించబడ్డానా? నాకు నిశ్చయత ఉందా? రక్షణ నిశ్చయత నాకుందా అని అడుగుతారు గదా! రక్షణ నిశ్చయత నీకుండాలంటే, నీకుండాల్సిన ఒకే ఒక లక్షణము, ప్రాముఖ్యమైన లక్షణము ఏంటో తెలుసా? నువ్వు సహోదరుడిని ప్రేమించాలి. సహోదరిని నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఇక్కడ రీజన్స్ చెప్తున్నాడనమాట. ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. ప్రేమ అవసరం. చూడండి ఇంకొకటి కూడా గమనించారో లేదో, రెండో అధ్యాయంలో కొంతమంది చర్చ్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు రెండో అధ్యాయంలో నేను మాట్లాడాను కదా! కొంతమంది వారు మన వారు కాదు, మనలో వారైతే మనలో నిలిచి ఉండేవాళ్ళు అంటున్నారు. రెండో అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని, వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందుము. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచినట్లు వారు బయలు వెళ్ళిరి. సో, సంఘంలో నుంచి ఏ ఏ కారణమో మనకు తెలీదు. ఈ కారణము డెఫినిట్‌గా లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తప్పుడు బోధ, లేకపోతే పరిశుద్ధత గురించి తప్పుడు బోధ వలన సంఘంలో నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. ఎప్పుడూ గూడా సంఘంలో ఘర్షణలు ఉన్నాయనుకోండి చర్చ్‌లో. చర్చ్‌లో గ్రూప్స్ ఉన్నాయనుకోండి. సంఘంలో ఎప్పుడు నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా ఉందనుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ ప్రేమ లేదని అర్థం. మనల్నందరిని కలిపేది, మనల్నందరిని ఒక్కటిగా చేసేది ప్రేమ. ఆ ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఒక శరీరముగా ఉండాలంటే, ఒకరిగా ఉండి మనము పరిచర్య చేయాలంటే, మన అందరి మధ్య మన హృదయాల నిండా దేవుడు ప్రేమతో నింపుకోమంటున్నాడు. నీ సహోదరుడిని నువ్వు ప్రేమించు. నీ సహోదరిని నువ్వు ప్రేమించు. నువ్వు ప్రేమిస్తే గనక వారి మంచే నువ్వు కోరుకుంటావు గానీ, వారికి ఏ రోజు నువ్వు కీడు చేయవు. నీకు హాని జరిగినా గూడా వేరే వారి మంచి కోరుకునేటువంటి మనసు క్రీస్తు యొక్క మనసు. అలాంటి మనసు కలిగి నువ్వు వేరే వారిని ప్రేమించు అని చెప్పి చెప్తున్నాడు. నిజం మళ్ళా చెప్తున్నాను. అన్నిటిని కలిపేది, అన్నిటిని పట్టుకొని ఉంచేది ఏంటండి అది? ప్రేమ. గ్లూ. మనం గ్లూ అంటాం గదా! అంటే ఒకదాన్ని ఒకటి దగ్గరికి తీసుకొచ్చి గట్టిగా బంధిస్తది గదా! ఆ బంధించేటువంటిది ఏంటంటే ప్రేమ. మనుషుల పట్ల ప్రేమ. ఆ ప్రేమ ఎందుకు ప్రేమించాలి నేను నా సహోదరుడిని? ఇక్కడ 4 కారణాలున్నాయి. ఆ 4 కారణాలు చెప్తాను.
ఎందుకు ప్రేమించాలి, లేకపోతే ఎలా ప్రేమించాలి అది కూడా చెప్తాడు. యాక్చువల్గా ఎందుకు ప్రేమించాలో చెప్తాడు, ఎలా ప్రేమించాలో చెప్తాడు, నీ ప్రేమను ఎలా చూపించాలో సహోదరుడి పట్ల సహోదరి పట్ల చెప్తాడు. దాన్ని చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈరోజు టెక్స్ట్లో నుంచి జాగ్రత్తగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. నాకు మరలా చెప్తున్నాను, నాకు నేను మాట్లాడే అధికారం లేదు. నాకన్నా అధికారం ఏంటంటే ఆయన వాక్యం చదివి ఆ వాక్యం యొక్క అర్థం చెప్పి ప్రార్థన చేసి కూర్చోవడమే. సో అందుకనే టెక్స్ట్లోకి వెళ్దాం డైరెక్ట్గా. సో ఫస్ట్ రీజన్, మన ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి, దేవుడు ఎలాంటి ప్రేమగా మన ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాడు. మొట్టమొదటి కారణము, మన ప్రేమ దేవుని ఆజ్ఞను నెరవేర్చే ప్రేమ అయి ఉండాలి. మన ప్రేమ దేవుని ఆజ్ఞను నెరవేర్చేటువంటి ప్రేమ అయి ఉండాలి. 11వ వచనం చదువుతాను. 11వ వచనము ఈ మాట అంటాడు, మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ఇక్కడ ఏమంటున్నాడంటే 10వ వచనంలో అంటాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అన్నాడు. 10వ వచనం ఆఖరిలో ఎవరైతే తన సహోదరుణ్ణి ప్రేమించడో ఆ వ్యక్తి దేవుని సంబంధి కాదు అన్నాడు. ప్రేమించాడంటే అర్థం ఏంటి? దేవుని సంబంధి అంటే రక్షించబడ్డావని నీకు ప్రూఫ్ దొరికిందా లేదా? నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు రక్షించబడ్డావు అనేటువంటి నీకు నిశ్చయత దొరుకుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ యు హ్యావ్ హర్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ వీ షుడ్ లవ్ వన్ అనదర్. మీరు జాగ్రత్తగా గమనించండి, మొదటి నుండి కూడా మనము వినిన వర్తమానమే. ఆయన ఏమన్నాడు? మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఇదే కదా మెసేజ్, మెయిన్ మెసేజ్. మొదటి నుండి అనే మాటకు అర్థము ఏంటంటే ఆది కాండము సమయం నుంచి అని కాదు, లేకపోతే లేవి కాండము సమయం నుంచి అని కాదు. మొదటి నుండి అంటే అర్థం ఏంటంటే క్రీస్తు సువార్త ప్రకటించడం దగ్గర నుంచి, క్రీస్తు ప్రకటించింది ఏంటి? ఆయన ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. దీనికి కావాల్సిన మెసేజ్ అంతా కూడా నేను లాస్ట్ మెసేజ్లో చెప్పాను. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఆ వచనాలన్నీ చదివాను అనుకోండి, ఆయన ఎక్కడెక్కడైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ఏంటి అనేటువంటిది మీరు చూపించాను అనుకోండి, అదే మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే, ఆ మొదటి నుండి అనే మాటకు అర్థము లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క మినిస్ట్రీ బిగినింగ్ నుంచి కూడా సువార్త మనం వింటున్నటువంటిది ఏంటంటే, మనము ఒకరినొకరు ప్రేమించవలనన్నదే మెయిన్ మెసేజ్. అదే కదా మెయిన్ మెసేజ్. మేబీ నేను 1-2 వచనాలు చదువుతాను, ఒకవేళ మీకు జ్ఞాపకం లేకపోతే ఇది నిజంగా దేవుని ఆజ్ఞ కాదా అనేటువంటిది. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 2 వచనాలు చదివి మనం వెనక్కి వచ్చేద్దాం. ఇది ఆజ్ఞ అని మీరు చూడాలి. దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు, సజెస్ట్ చేయట్లేదు నువ్వు వేరే వాళ్ళను ప్రేమించాలి అనేటువంటిది. 13వ అధ్యాయం 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు క్రిస్టియన్ అని లేకపోతే బిలీవర్ అని వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ ప్రేమను బట్టే తెలుస్తుంది. నిజానికి లోకము కూడా గమనిస్తుందంట మన ప్రేమను బట్టి. చాలాసార్లు సంఘానికి వచ్చిన వాళ్ళు సంఘానికి మరలా రావాలని ఆశపడతారు. ఎందుకంటే పరిశుద్ధుల వారి పట్ల చూపించేటువంటి ప్రేమే. మనల్ని దేవుడు గెలుచుకుంది కూడా ప్రేమ ద్వారానే. సో ఆయన ఇక్కడ ఆజ్ఞ అనే మాట ఉందా లేదా? ఉందా లేదా? ఏమనుంది? ఒకరినొకడు ప్రేమింపాలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపాలని. ఈ పాయింట్కి వస్తున్నాము. ఆయన ప్రేమించమని ఆజ్ఞాపించాడు, ఎలా ప్రేమించాలో కూడా చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో నా ప్రేమను చూడండి, నన్ను చూడండి, నన్ను చూస్తే మీరు వేరే వారిని ప్రేమించగలుగుతారు, నన్ను చూడకపోతే మీరు ప్రేమించలేరు అనేటువంటిది కూడా ఆయన ఇక్కడ చెప్తున్నాడు. 15వ అధ్యాయంకి రండి. 15వ అధ్యాయంలో ఈ మాట చూస్తామన్నమాట. 12వ వచనం, 15వ అధ్యాయం 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలనటే నా ఆజ్ఞ. చూశారు కదా? సో అంటే మొదటి నుండి మనము వినిన వర్తమానం ఇదే అనేటువంటి మాట ఆ 11వ వచనంలో, 1 యోహాను 3వ అధ్యాయం 11వ వచనంలో, మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా ఒకరినొకడు ప్రేమింపాలని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుందంటే, గాస్పల్లో అంటే సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు, సిలువను గురించి ప్రకటిస్తున్నప్పుడు, పాపక్షమాపణ గురించి ప్రకటిస్తున్నప్పుడు, నిత్య జీవం గురించి ప్రకటిస్తున్నప్పుడు, విమోచన గురించి ప్రకటిస్తున్నప్పుడు మనము
చెప్పాల్సినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే, నువ్వు క్రీస్తునందు కడగబడినటువంటి నువ్వు నీ సహోదరుడిని, నీ సహోదరిని నువ్వు ప్రేమించాలి. అది దేవుని కుమారుడు మొదటి నుండి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఇది మనము మరలా మరలా విన్నాము. ఆయన జీవిత కాలంలో ఆయన మనకు చెప్తానే ఉన్నాడు. వింటానే ఉన్నాము. అదే మేము అపోస్తులుగా మేము మీకు గూడా చెప్తా ఉన్నాము. కాబట్టి మనము ఎందుకు మన సహోదరులను ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలని చెప్తుంది 3:11? 3:11 ఎందుకు ప్రేమించాలని చెప్తుందంటే, అది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ గాబట్టి. ఇది సలహా కాదు. ఇది సజెషన్ గాదు. చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. నాకు అనవసరం అలా కాదు. నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన ఆజ్ఞ అది. సో, నీ ప్రేమ దేవుడి మాట వింటున్నావని నీకు ప్రూఫ్ అనమాట. నేను దేవుని మాట వింటాను. దేవుని చిత్తం నేను చేస్తాను. దేవుడు నన్ను నా సహోదరులను ప్రేమించమన్నాడు. నా సహోదరిని ప్రేమించమన్నాడు. నేను ప్రేమిస్తాను. నేను ఎలాంటి ప్రేమ ప్రేమిస్తానంటే, క్రీస్తు నన్ను ఎలా ప్రేమించాడో నేను అలాంటి ప్రేమ వాళ్ళని చూపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి నేనేమి ఆశించను. వాళ్ళ దగ్గర నుంచి నేనేమి ఆశించను. నా ప్రేమ ఎప్పుడూ ఇచ్చేటువంటి ప్రేమే. సమయమైనా, వనరులైనా, నా జీవితమైనా, నా ప్రాణమైనా కూడా ఇచ్చేటువంటి ప్రేమే. తీసుకునేటువంటి ప్రేమ కాదు. తీసుకునేటువంటి ప్రేమ కానే కాదు అసలు. అది ఎప్పుడు ఇచ్చేటువంటి ప్రేమ. వేరే వాళ్ళ క్షేమాన్ని కోరుకునేటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ క్రీస్తు మనల్ని ప్రేమించమని ఆజ్ఞాపించాడు కాబట్టి, మనము ఆ ప్రేమను చూపించినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆయన మాట వింటున్నాము. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? మనం ప్రేమించడం అంటే ఏంటంటే, ఆయన ఆజ్ఞలను గైకొనటమే. అది కూడా చెప్పాడు. మనం యోహాను సువార్తలో మనం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయనను ప్రేమించటం అంటే ఏంటంటే, ఆయన మాట వినటమే. సో, మన ప్రేమకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే 3:11 ప్రకారము మన ప్రేమ ఆయన ఆజ్ఞను నెరవేర్చే ప్రేమ అయి ఉండాలి. నంబర్ 1. నేను డీటెయిల్స్‌లోకి ఎళ్ళట్లేదు. ఎందుకంటే దీనికి కావాల్సిందంతా కూడా నేను లాస్ట్ సండే చెప్పాను. ఆయన ఆజ్ఞ గురించి చాలా మాట్లాడాను కాబట్టి నేను లోపలికి వెళ్ళట్లేదనమాట. సో, మొదటి యోహానులో కూడా చాలా సార్లు ఆయన ప్రేమ గురించి మాట్లాడాడు. నేను అవన్నీ కూడా లాస్ట్ మెసేజ్‌లో చూపించాను. సో, మీరు దయచేసి లాస్ట్ మెసేజ్ వినటానికి ప్రయత్నం చేయండి. 12వ వచనం. 12వ వచనంలో ఈ మాట అన్నాడు. మరియు కయ్యూను వంటి వారై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా! మీరు ఇప్పుడు ఈ పాయింట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? 12వ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? 12వ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మీరు దేవుని బిడ్డలు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నిజానికి రెండో పాయింట్ ఏంటంటే, ప్రేమ గురించి ఒకటే ప్రేమ దేవుని ఆజ్ఞను నెరవేర్చే ప్రేమ మీ ప్రేమ. రెండో పాయింట్ ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు అని నిశ్చయతనిచ్చే ప్రేమ మీ ప్రేమ. నువ్వు రక్షించబడ్డావు అని నిశ్చయతనిచ్చేటువంటి ప్రేమ. సో, ఆ నిశ్చయత ఎవరికి ఉంటదంటే, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే దేవుని బిడ్డలో వాళ్ళకు ఉంటది ఆ నిశ్చయత. మరి ఎవరైతే దేవుని బిడ్డలు కాదో వాళ్ళకి ఆ నిశ్చయత ఉండదు. ఎందుకని ఉండదు? ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. దేవుని ద్వారా జన్మించిన వారు కాదు. 3వ అధ్యాయం మొదటి వచనంలో చూసాము. దేవుడు మన మీద ప్రేమను కుమ్మరించాడు. ఆయన బిడ్డలం మనమని అంటాడన్నమాట. 3వ అధ్యాయం మొదటి వచనంలో. సో, మనము ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన బిడ్డలలాగా ప్రవర్తించినప్పుడు మనకు రక్షణ నిశ్చయత కలుగుతది. ఒకవేళ ఆయన బిడ్డల్లాగా ప్రవర్తించట్లేదనుకోండి, మరి ఎవరిలాగా ప్రవర్తిస్తున్నాం మనము? ఎవరిలాగా ప్రవర్తిస్తున్నామంటే, అపవాది యొక్క పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాం. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ప్రేమించాలనేది దేవుని ఆజ్ఞ గదా! నువ్వు ప్రేమించకపోతే గనక, ప్రేమ నీలో లేకపోతే గనక, నువ్వు దేవుని బిడ్డవు కాదేమో, అపవాది బిడ్డవేమో నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకోమని చెప్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు కాదేమో, నువ్వు అపవాది యొక్క బిడ్డవేమో నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకో. సో, అని ఒక అపవాది యొక్క బిడ్డను ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఇప్పుడు అపవాది బిడ్డే కదా వాడు దుష్టుని సంబంధి అనే మాట ఉంది కదా! ఏముంది 12వ వచనంలో వాడు దుష్టుని సంబంధి. కయీను గురించి మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు ఆదికాండం 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు కయీను, ఏబేలు ఏం జరిగిందో, వాళ్ళిద్దరూ దేవుడికి ఎలాంటి అర్పణలు అర్పించాడో, దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడో, ఎవరి అర్పణను అంగీకరించలేదని దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదని కయీనుకి కోపం వచ్చి
ముందు ఈర్ష్య కలిగింది. మరలా చెప్తున్నాను సీక్వెన్స్. ముందు ఏం కలిగింది? ఈర్ష్య కలిగింది. ఈర్ష్యతో తర్వాత ఏమొస్తుంది? ఈర్ష్య తర్వాత కోపం వస్తుంది. కోపం తర్వాత ద్వేషం వస్తుంది. ద్వేషం తర్వాత హత్య. ఈ 4 సీక్వెన్స్‌లో ఎళ్తుంటాయి అన్నమాట. ఈ 4 సీక్వెన్స్‌లో ఎలా ఎళ్తుంటాయి అంటే, అది చెప్పాను కదా! ముందు అసూయ వస్తది. అసూయ తర్వాత కోపము. కోపం తర్వాత ద్వేషము. ద్వేషం తర్వాత హత్య. ఈ 4 సీక్వెన్స్. ఏమంటున్నాడంటే, ఎవరైతే దుష్టుడి సంబంధులో, ఎవరైతే దుష్టుడు తండ్రిగా కలిగి ఉన్నారో, ఎవరైతే అపవాది తండ్రిగా కలిగి ఉన్నారో, వాళ్ళకి ఎలాంటి స్పందనలు వస్తుంటాయి. ఇలాంటి స్పందనలు ఎవరికి వస్తుంటాయి? వాళ్ళకి వస్తుంటాయి. చూసారా నేను మొన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఆమె నాకన్నా బాగా పాడింది. కాబట్టి లోపల ఏం మొదలవుతుంది? ఏం మొదలవుతుంది? ఈర్ష్య మొదలవుతుంది. ఈర్ష్య మొదలైందంటే ఆమె అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమె దేవుని బిడ్డ కాదు. ఆమె అపవాది బిడ్డ. దేవుని బిడ్డ అయితే ఈర్ష్య కలగదు. దేవుని బిడ్డ అయితే నాకన్నా నా సహోదరి మంచిగా పాడుతుంది. దేవుడికి మహిమ తెస్తుంది. నేను వెనకాల నుంచుంటాను. నేను వెనక్కెళ్ళిపోతాను. తన ద్వారా దేవుడు గొప్పగా మహిమపరచబడుతున్నాడు అనేటువంటి హృదయము ఏ స్త్రీకైతే ఉంటుందో ఆ స్త్రీ దేవుని బిడ్డ. ఈమె నాకన్నా బాగా పరిచర్య చేస్తుంది. ఈమె నాకన్నా బాగా పాడుతుంది అనేటువంటి థాట్ వాళ్ళకి కలిగి వాళ్ళ లోపల ఈర్ష్య వచ్చిందనుకోండి. ఈర్ష్యతో ఆగదు. నేను మరలా చెప్తున్నాను. ఈర్ష్య కొంతకాలం నువ్వు దాన్ని మోసావంటే ఈర్ష్య కోపంగా మారుతుంది. కోపము ద్వేషముగా మారుతుంది. ద్వేషము నరహత్య చేయకపోయినా కూడా నువ్వు వ్యర్థురాలువి అందంటే చాలు. నువ్వు వ్యర్థురాలువి, నువ్వెందుకు పనికిరాని దానివి అనేటువంటి మాటలు వాడిందంటే నరహత్యకు సమానము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు కదా! నరహత్య అంటే మన నిర్వచనం ఏంటో, ప్రభు యొక్క నిర్వచనం ఏంటో చెప్పాడు. నేను నిన్ను ద్వేషిస్తున్నాను అంటే చాలు. నువ్వు హృదయంలో నువ్వు నరహత్య చేసినట్టే దేవుని దృష్టిలో. దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడి నేను నరహత్య చేశానని చెప్పాల్సింది. సో ఇక్కడ ఇది కోట్ చేయటానికి కారణం ఏంటంటే, అంటే ఈ వచనము ఇక్కడ ఎందుకుందంటే, ఉండటానికి కారణము దేవుని బిడ్డలు ఎలా స్పందిస్తారు, అపవాది బిడ్డలు ఎలా స్పందిస్తారు మనకు చూపించడానికి ఇక్కడ కోట్ చేసాడనమాట. సో చూడు, నువ్వు దేవుని బిడ్డవు కాదేమో, నువ్వు ఒకవేళ దేవుడి బిడ్డవు కాకపోతేనే నువ్వు ప్రేమించలేవు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు తప్పకుండా ప్రేమిస్తావు. సో ఈర్ష్య అనేటువంటిది దయచేసి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఈర్ష్య అనేటువంటి దాన్ని అది పుట్టక ముందే తుంచేయండి. లేకపోతే మీ జీవితాలను పాడు చేస్తుంది. మిమ్మల్ని పాడు చేస్తుంది, మిమ్మల్ని నిద్రపోనివ్వదు, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష్య వద్దు మనకి. దేవుని బిడ్డలకు అస్సలు ఉండకూడనటువంటి లక్షణం ఏంటంటే ఈర్ష్య. సో ఒకవేళ కయీను ఏం చేసి ఉండాలి? నేను దేవుడు నా అర్పణను అంగీకరించలేదు అన్నప్పుడు ఏం చేసి ఉండాలి? నా సహోదరుడు శ్రేష్టమైనది ఇచ్చాడని సంతోషపడాలి. తను దేవునికి ఇష్టమైనది అర్పించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడికి అంగీకారమైనటువంటిది అర్పించడానికి ప్రయత్నం చేయాలి. కానీ తన సహోదరుడి మీద పడి ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకొని చంపేశాడు. చూడండి, ఆ మాట ఇక్కడ అతను చంపెను అనే మాట ఉంది కదండి. అది వైలెంట్ డెత్. మామూలుగా చంపటం కాదు, మర్డర్డ్ అంటాం కదా మనం. కొద్దిగా వైలెంట్గానే చంపాడంట. సో ఆ మాట చూడండి, అంటే ఒక మనిషిని ఈర్ష్య ఏం చేస్తుంది, ఈర్ష్య వెనకాల ఎవరున్నారు అనేటువంటిది మీరు అర్థం చేసుకుంటే కనుక, దుష్టుడు ఉంటేనే ఇలాంటి ఆశ, ఇలాంటి ఆలోచన కలుగుతుంది. ఎందుకో చెప్తాను, రీజన్ కూడా చెప్తాను. ప్రభువే అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మొన్న నేను చదివినట్టు నాకు గుర్తు, బట్ మళ్ళీ చదువుతాను. 8వ అధ్యాయము 44వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. సో మీ తండ్రి ఎవరు? వాళ్ళ తండ్రి ఎవరు? కయీను తండ్రి ఎవరు? అపవాది. కయీను తండ్రి, మన తండ్రి పరలోకపు తండ్రి, మన తండ్రి మన దేవుడు. కానీ ఎవరైతే ఈర్ష్య, కోపము, ద్వేషము, నరహత్య చేస్తున్నారో వాళ్ళ తండ్రి ఎవరు? అపవాది. అపవాది సంబంధులు అంటున్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. దురాశలు అంటే దురాశ అనే మాట కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూడండి,
వాడి లక్షణాలు ఏంటంటే వాని పిల్లలు కూడా అలానే ప్రవర్తిస్తారు. అబద్ధమాటము, మోసం చేయటము, వేరే వాళ్ళ మీద కోపము, ద్వేషం పెట్టుకోవటము, వాళ్ళ జీవితాలను నాశనం చేయటము, ఆఖరికి చంపటం. ఇదంతా కూడా వాడి నుండి కలుగుతుంది. వాడు లోకంలో ఉన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాడి మాట వింటున్నారు. వాడి మాట విని వాడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈ లోకంలో ఎంత ద్వేషము, ఎంత క్రోధము, ఎంత కక్ష, ఇన్ని నరహత్యలు, ఎంత అబద్ధము ఇదంతా ఉండటానికి కారణం ఏంటంటే ఇదిగో వీడు. వీడు చేస్తున్నాడు అంటూ మనల్ని ఏమంటున్నాడంటే మీరు వాడి పిల్లలు కాదు. దుష్టుని యొక్క పిల్లలు కాదు. దుష్టుని సంబంధులు కాదు మీరు. ఇంకొకటి మాట కూడా అన్నాడు. 13వ వచనంలో ఏమన్నాడంటే సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అన్నాడు కదా. ఒకవేళ అంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది. అంటే లోకానికి కూడా ప్రేమ అంటే ఏంటో తెలియదు. మరలా చెప్తున్నాను. లోకముకు నేర్పించింది ఎవరు? అపవాది. లోకముకు నేర్పించింది అపవాది. మరి లోకంలో ఏం దొరుకుతుంది నీకు? లోకంలో ఏం దొరుకుతుంది అంటే అసూయ, ద్వేషము, కక్ష, మోసము, అబద్ధము, అసత్యము, నరహత్యలు ఇవే లోకం నేర్పిస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యొక్క బిడ్డవయ్యావో, దేవుని యొక్క బిడ్డవయ్యావో మరలా చెప్తాడు మనము ఆయన బిడ్డలమని. మీరు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 29వ వచనంలో ఏమన్నాడు? ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము అని. ఆయన మూలంగా పుట్టిన వాడు ఏమవుతాడు? ఆయనకు బిడ్డ అవుతాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు అనే మాట ఉందన్నమాట. సో మనము దేవుని పిల్లలము. మనం 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటబడును అంటాడు. మళ్ళీ ఇక్కడ పోలుస్తుంది ఏంటంటే ఇద్దరు పిల్లల్ని. ఒకళ్ళకి తండ్రి ఏమో అపవాది, ఇంకొకళ్ళకి తండ్రి ఏమో దేవుడు. నువ్వు ఎవరి పిల్లడివో నువ్వు ఎవరి పిల్లవో తెలుసుకోమంటున్నాడు అన్న. లోకము ద్వేషిస్తుంది. ద్వేషము దుష్టుడి దగ్గర ఉంది. దుష్టుడిని వెంబడించే వాళ్ళ దగ్గర ఉంది. ప్రేమ లేదు వాళ్ళ దగ్గర. లోకము కూడా ద్వేషమే చూపించగలదు. లోకానికి కూడా ప్రేమించడం తెలియదు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, ఆ మాట అన్నాడు కదా, మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అన్నాడు. ఏమంటున్నాడంటే మీరు నా బిడ్డలుగా ఉండి మీరు సహోదరులకు ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు లోకము మిమ్మల్ని చూసి తట్టుకోలేదు, మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకము ఎందుకు మనల్ని ద్వేషిస్తుంది? క్రైస్తవులను, దేవుని బిడ్డలను ఎందుకు ద్వేషిస్తుంది? లోకం ఎందుకు ద్వేషిస్తుంది అంటే మన రక్షకుడిని వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి, మనము ఇక్కడ ఉన్నాం కాబట్టి భూమి మీద మనల్ని హింసించాలని ప్రతి ప్రయత్నం చేస్తారంట. వాళ్ళకు కూడా ఏంటంటే మళ్ళీ ఈర్ష్య, అసూయ, మన జీవితాలను నాశనం చేయాలని ఈ లోకము ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. కాకపోతే మీరు ఈ లోకంలో ఉన్నవాళ్ళు మనల్ని పాడు చేయాలనుకున్న వాళ్ళని మాత్రమే చూడకండి. వాళ్ళ వెనకాల ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడు అబద్ధికుడు, నరహంతకుడు. వాడికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. వాడికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ప్రాణం పెట్టడం అంటే ఏంటో తెలియదు. వేరే వాళ్ళ కోసం బ్రతకడం అంటే ఏంటో తెలియదు. ప్రాణం తీయటం తెలుసు వాడికి. వాడికి మోసం చేయటం తెలుసు. వాడికి తెలియదు కాబట్టి వాడిని వెంబడిస్తున్న లోకము మిమ్మల్ని ద్వేషిస్తే, సో ప్రేమకు ఆపోజిట్ ఏంటి? ఏముంది అక్కడ? 13వ వచనంలో ద్వేషమే ఉంది. 13వ వచనంలో ప్రేమకు ఆపోజిటే మాట్లాడుతున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో చూపిస్తున్నాడు మనకి. కయీన్ చేసింది ఏంటి? కయీన్ కూడా చేసింది అదేనమాట. ఏంటంటే తన క్రియలు చెడ్డవైనవి కాబట్టి అసూయ కలిగింది. అసూయ కలిగి మొదలు పెట్టాడు అనమాట. సో ద్వేషించాడు. ద్వేషించి తన సహోదరుని చంపాడు. సో ప్రేమకు ఆపోజిట్ ఏంటో చెప్తున్నాడు. ప్రేమకు ఆపోజిట్ ఇది. ఎవరు చేస్తారంటే ఇలాంటి పనులు? అపవాది యొక్క పిల్లలు చేస్తారు. మీరు చేయకూడదు అంటే ఏమని చెప్తున్నాడు మనకి? జాగ్రత్తగా ఉండండి. మీరు అపవాది పిల్లల్లాగా ప్రవర్తించకండి. మీరు లోకంలాగా ప్రవర్తించకండి. మీరు దేవుని బిడ్డలాగా మీరు ప్రవర్తించండి. మీరు చూడండి ఎంతసేపు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? మనకు స్పష్టత కావాలని. మనకేం కావాలి? స్పష్టత లేదనుకోండి నిర్ణయాలు తీసుకోలేము. మనకు కావాల్సిందేంటి? స్పష్టత. ఏమి స్పష్టత కావాలి? నేను దేవుని బిడ్డనైతే నాలో ఇవి ఉండకూడదు, నేను ఎలా ప్రవర్తించాలి అనేటువంటి స్పష్టత మనకు ఉందనుకోండి, మనం అలానే ప్రవర్తిస్తాము. నేను దేవుని బిడ్డ కాదు కాబట్టి నాలో ఈ ఈర్ష్య పుడుతుంది. దేవుని బిడ్డ కాదు నువ్వు. ఈర్ష్య, కోపము, క్రోధము పుట్టి మనుషుల జీవితాలను పాడు చేయాలన్నావు అనుకో, నువ్వు డెఫినెట్గా బిలీవరు కాదు, విశ్వాసివి కాదు. ఈరోజు మేబీ నీకు సువార్త వినేటువంటి సమయము, నువ్వు సిలువ దగ్గరికి రా, పాపక్షమాపణ అడుగు, దేవుడు నీ హృదయాన్ని కడుగుతాడు, నిన్ను దేవుని కుటుంబంలో తీసుకుంటాడు. నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే ప్రాబబ్లీ నువ్వు బిలీవర్ అయి ఉండకపోవచ్చు. ఆ స్పష్టత ఇవ్వటం కోసము 13వ వచనము మనం చూస్తున్నాం. 12వ వచనం, 13వ వచనం మనకు అక్కడ ఉండటానికి కారణం అదనమాట. ఆ స్పష్టత మనకి
ఇస్తున్నాడు అనమాట. సో ఆ స్పష్టత ఇస్తూ మనము రెండో పాయింట్కి వచ్చాం. రెండో పాయింట్ ఏంటంటే, మొదటి పాయింట్ నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేర్చే ప్రేమ ఉండాలి నీది. 3వ అధ్యాయం 11వ వచనము, రక్షించబడ్డావు అనే నిశ్చయతాన్ని ఇచ్చేటువంటి ప్రేమ ఉండాలి నీది. 3వ అధ్యాయం 12 నుంచి 14వ వచనం వరకు. 14వ వచనాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. ఇప్పుడు వస్తున్నాం మనం సెకండ్ పాయింట్కి. ఇప్పుడు మనకి స్పష్టత ఇచ్చాడు. స్పష్టత ఇచ్చి మళ్ళీ సెకండ్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చాడు మనల్ని. సెకండ్ పాయింట్ ఏంటి? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇది నేను మరలా చెప్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, రక్షించబడ్డావు అనే నిశ్చయతనిచ్చేటువంటి ప్రేమ ఉండాలి నీది. రక్షించబడ్డావు అనేటువంటి నిశ్చయతనిచ్చేటువంటి ప్రేమ. ఇక్కడ అదే పాయింట్ ఉంది 14వ వచనం. 14వ వచనం ఏం చెప్తుంది? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. ఆల్రెడీ జరుగుతుంది ఇది. ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణములో నుంచి జీవంలోనికి దాటటం ఏంటి? ఎప్పుడు దాటాము? దాటి ఉంటామంటే ఏంటి? ఇప్పుడు మరణం ఏంటి, జీవం ఏంటి? ఇక్కడ ఏ మరణము ఈ మరణము, ఏ జీవము ఈ జీవము? ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది, ఇవి మాట్లాడుతున్నటువంటి ఇటర్నల్ రియాలిటీస్ అంటే అర్థం ఏంటంటే, మనము నిజంగా నిత్య మరణంలో నుంచి నిత్య జీవంలోనికి మనము దాటి ఉన్నాము. నీకు ఎలా తెలుసు దాటి ఉన్నావని? హౌ డు యు నో దాటి ఉన్నామని? మనకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, మన సహోదరులను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనము జీవములో ఉన్నామని, మనం మరణంలో లేమని మనకు తెలుసు. దాన్ని నేను సాల్వేషన్ ఎష్యూరెన్స్ అంటున్నాను. దాన్ని నేను ఏమంటున్నానంటే, రక్షణ నిశ్చయత అంటున్నాను. నిశ్చయత అంటే అర్థం ఏంటి? నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డనే, నేను పరలోకం వెళ్తున్నాను, నాలో జీవం ఉంది, నాలో నిత్య జీవం ఉందని నీకు ఎలా తెలుసు? నీకు తెలియటానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటంటే, నువ్వు నీ సహోదరిని ప్రేమిస్తే నువ్వు ఆల్రెడీ మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నావు. ప్రేమించకపోతే కనుక నువ్వు ఇంకా మరణంలోనే ఉన్నావు. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు. ఈ లాంగ్వేజ్ అంటే యోహాన్ రాస్తుంది మనం వింటున్నప్పుడు అంతా కూడా నిజంగా గాస్పల్స్ బాగా అండర్స్టాండింగ్ ఉంటే కనుక మనకి ప్రతి మాట తీసుకెళ్లి గాస్పల్లో కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈయన మాట్లాడుతున్నటువంటిది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు అదే చెప్తున్నాడు అనమాట. లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గర ఈయన ఏం విన్నాడో, ఏదైతే చూసాడో అదే మాటని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో 5వ అధ్యాయము 24వ వచనం చదువుతాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేంట్లో నుంచి దేంట్లోకి దాటాడు? మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నానని. సో మీరు సెంటెన్స్ కూడా ఇక్కడ చూసారా? మీరు 3:14లో ఎలా ఉంది? మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. అంటే ఇప్పుడు నిజానికి అపోస్తులుడి యొక్క పెదవుల మీద నుంచి వస్తున్న మాటలు లార్డ్ జీసస్ క్రైస్ట్ పెదవుల మీద నుంచి వచ్చిన మాటలు అనమాట. ఆయన చెప్పాడు ఇది, ఈ సత్యము, మీరు జీవంలో నుంచి మరణంలోనికి దాటారు. సో ఈ మాట ఇక్కడ కోట్ చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నిజంగా రక్షించబడ్డావని నీకు రుజువు ఏంటంటే, నువ్వు నీ సహోదరులను ప్రేమిస్తావు. చూడండి, మనము సంఘంగా దీన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, దయచేసి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, సహోదరులను ప్రేమించటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా మీరు ఎంచండి. నేను బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఒక మంచి చర్చిగా మనము ఉండాలంటే, మనం మంచి చర్చిగా అవ్వాలంటే, మనం అందరము కూడా క్రీస్తు లాంటి ప్రేమ మన సహోదరులకి చూపించాలి. నిజంగా అలాంటి ప్రేమ మనం చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమందిని నేను మన చర్చిలో చూస్తాను, వాళ్ళు నిజంగా రక్షించబడ్డారని నాకు తెలుసు. వాళ్ళని చూడగానే చెప్పేస్తాను నేను, వీళ్ళు రక్షించబడ్డారు అని. ఎలా చెప్తానంటే, ఇది ఒక మెయిన్ ఫ్యాక్టర్ నాకు. ఏంటంటే, వీళ్ళు ఎదుటి వారి దగ్గర నుంచి ఏమి కోరుకోకుండా వాళ్ళ మంచి కోరుకుంటూ వాళ్ళ కోసం పరిగెడుతున్నాడంటే ఇతను డెఫినెట్గా బిలీవరే. అందులో అసలు రెండో థాటే అవసరం లేదు మనకి, అంత క్లారిటీ ఉంది నాకు.
వాళ్ళ జీవితాలు చూస్తుంటే, వీళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారంటే, వాళ్ళు భూమి మీద ఎందుకున్నారంటే, దేవుడిని ప్రేమించి, దేవుని బిడ్డలను ప్రేమించి, దేవుని సంకల్పం చేయటానికే ఉన్నారు. సో, ఆ క్లారిటీ, ఆ నిశ్చయత ఇక్కడ యోహాన్ ఏమంటున్నాడంటే, ప్రతి విశ్వాసికి ఉండాలంట. ఎరుగుదుము అంటే అర్థం ఏంటి? మనకి ఉండాలి. మనకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తది నేను రక్షించబడ్డానని? రక్షించబడ్డానని ఎప్పుడు తెలుస్తదంటే, నేను సహోదరిని ప్రేమిస్తే నేను మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాను. ఈ మరణము చూడండి, మరలా చెప్తున్నాను. ఇది నిత్య మరణమే. ఇది నిత్య జీవమే. ఇది మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, మీకు తెలీదు దేవుడు ఎంత మీకు కృప చూపించాడు. నిత్య మరణంలో దేవుని నుండి వేరైపోయి, దేవుని సన్నిధికి వెళ్ళలేక, దేవునితో ఉండలేను అనేటువంటి మాట చాలు. నరకంలో మీకు మంట కాదు బాధ పెట్టేది మిమ్మల్ని. నరకంలో అగ్ని కాదు బాధ పెట్టేది మిమ్మల్ని. భయంకరంగా బాధ పెట్టేది ఏంటంటే, జీవం నుంచి వేరైపోయాను, జీవాధిపతి నుండి వేరైపోయాను, ఆయనను నేను ఎప్పుడు దర్శించలేను. ఆ బాధ తట్టుకోలేనటువంటి బాధ అనమాట. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దాంట్లో నుంచి జీవంలోకి వచ్చావు. జీవాధిపతిని నీ కన్నులతో చూసేటువంటి కృప నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయనను చూడటమే కాదు, ఆయనను ముఖ దర్శనం చేసుకుంటూ, ఆయన మహిమలో నువ్వు నడిచేటట్టు దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఇదంతా దేవుడు చేస్తున్నాడు. కానీ నువ్వు అది పొందావని నీ జీవితంలో రుజువు ఏంటంటే, నువ్వు నీ సహోదరుడిని ప్రేమించాలి. నీ సహోదరిని ప్రేమించాలి. మూడో పాయింట్. మొదటి పాయింటు, దేవుని ఆజ్ఞను నెరవేర్చే ప్రేమ ఉండాలి మనది. రెండో పాయింట్, రక్షించబడ్డావు అనే నిశ్చయతనిచ్చే ప్రేమ ఉండాలి మనది. అలాగే రెండో పాయింట్ చెప్తూనే ఎలా ఉండకూడదో కూడా చెప్పాడు. అపవాది పిల్లలు ఎలా ఉంటారు, లోకం ఎలా ఉంటారో కూడా చెప్పాడు. చెప్పి మీరు అలా ఉండొద్దని చూపిస్తున్నాడు మనకి. చూపిస్తూ ఏమంటున్నాడంటే, నువ్వు ఇలా ఉండాలి, దేవుని బిడ్డలాగా ఉండాలి అని మనకి ప్రూవ్ చేస్తున్నాడు. మూడో పాయింట్ ఏంటంటే, మన ప్రేమ ఎలా ఉండాలో చెప్తాడు. కానీ 15వ వచనం మధ్యలో మీరు చూడండి ఎలా కనెక్ట్ చేస్తున్నాడో. 15వ వచనంలో అంటాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. మరలా ఏం చెప్తున్నాడు మనకి? నెగిటివ్ సైడ్ చూపిస్తున్నాడు. చూసారా? ఏదంటే పాజిటివ్ సైడ్ మనకు మాట్లాడుతూనే, ఒక సైడ్ మీరు ఇలా ఉండండి అని చెప్తూనే, నెగిటివ్ సైడ్ కూడా చూపిస్తున్నాడు. ఎందుకో చెప్తున్నాను నేను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్లో. ఎంత ఇంపార్టెంటో చెప్తాను చూడండి. సమస్తము ఆయన మూలంగా కలిగిను అనేది పాజిటివ్గా చెప్పాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనేటువంటిది నెగిటివ్ అసర్షన్ చెప్పాడు. అంటే వెలుగు చూపించేటప్పుడు మీరు చీకటి కూడా ఒకసారి చూపించారనుకోండి, వెలుగు యొక్క విలువేంటో మీకు తెలుస్తుంది. మీకు అర్థం కావాలి. అంటే కాంట్రాస్ట్ ఏం చేస్తుందంటే మనల్ని క్లారిటీ, మరలా నేను అదే చెప్తున్నాను, స్పష్టత తెస్తుంది మనకి. స్పష్టత తెస్తున్నాడు, మరలా స్పష్టత తెస్తున్నాడు. ఎలా తెస్తున్నాడు అంటే, నువ్వు ఎలా ఉండకూడదు. 15వ వచనంలో ఏమంటున్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషములో నుంచి ఏం పుడుతుంది? హత్య పుడుతుంది. నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. పైన మాట్లాడుతున్న జీవమని, నిత్య జీవమని మనకి 15వ వచనం కూడా చెప్తుంది. పైన మాట్లాడేది జీవం అంటే నిత్య జీవము ఆయన మాట్లాడుతున్నటువంటి. సో ఎవరైనా కూడా ద్వేషించే వారిలో జీవము లేదు. అసూయ, ద్వేషము, కక్ష ఉన్న వారిలో దేవుని జీవము లేదు. వాళ్ళు నిత్య జీవము కలిగినటువంటి వారు కారు. వారు అపవాది సంబంధులు. వారు దేవుని బిడ్డలు కాదు. అంత స్పష్టత ఇచ్చేసాడు. ఇచ్చేసి మళ్ళా ఇప్పుడు థర్డ్ పాయింట్లోకి వస్తున్నాడు. థర్డ్ పాయింట్ చూడండి. మూడో పాయింట్ ఏంటంటే, మన ప్రేమ క్రీస్తుని చూపించే ప్రేమ. మన ప్రేమ క్రీస్తుని చూపించే ప్రేమ. 16వ వచనము, నేను 16 ప్రాబబ్లీ 17 కూడా చదువుతాను. 17 కూడా చదువుతాను. ఎందుకంటే 16, 17 కూడా రెండు కూడా దేవుడి ప్రేమ గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి 16, 17 కూడా చదువుతాను. 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎటిదని తెలుసుకొనుచున్నాము. చూడండి, ఇప్పుడు మీరు చూడండి, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ప్రేమించటం అంటే భావోద్రేకం కాదు. ప్రేమ అంటే లవ్ సింబల్ పెట్టడం కాదు. ప్రేమ అంటే 10 సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటం కాదు. ప్రేమ అంటే అర్థము ఏంటంటే, క్రీస్తు మన కొరకు ఏదైతే చేశాడో అలా చేయటమే ప్రేమ అంటే. క్రీస్తు మన కొరకు ఏం చేశాడో అలా చేయటమే ప్రేమ అంటే. ఏం చేశాడు క్రీస్తు మన కొరకు? మనము శత్రువులమై ఉండగా కూడా ప్రాణం పెట్టాడు. మనము భక్తిహీనులమై ఉండగా కూడా ప్రాణం పెట్టాడు.
ఆయన ఏం కోరుకున్నాడు మన దగ్గర నుంచి? ఏం ఆశించాడు మన దగ్గర నుంచి? ఏమీ ఆశించలేదు. ఆయన ప్రేమ ఇచ్చేటువంటి ప్రేమ. ఇచ్చేసేటువంటి ప్రేమ. ఎంత ఇచ్చేటువంటి ప్రేమ అంటే, ఆఖరికి నా ప్రాణం గూడా మీకోసము ఇస్తాను. మనం చాలా సార్లు ఇక్కడ భయపడేదేంటంటే, నాది పోతే మళ్ళీ తిరిగి రాదేమో అని భయపడతాం. ఇప్పుడు వేరే వాళ్ళని ప్రేమించేటప్పుడు మనదిచ్చేయాల్సొచ్చిందనుకోండి. మనం ఇచ్చేసామనుకోండి. మనకున్న భయమేంటి? మళ్ళీ మన దగ్గరికది రాదేమో అన్న భయం మనలో ఉండి మనల్ని ఆ భయం ఆపేస్తుంటది. కానీ దేవుని కుమారుడిని అలా ఏది ఆపలేదు గదా! ఏది ఆపుతది ఆయన్ని? ఆయన ఏమంటాడు? ఆయన ప్రాణం పెట్టాడు. మనందరి కోసం ప్రాణం పెట్టాడు. కానీ కృపగల దేవుడు ఆయన పునరుద్ధానంలో లేపాడు. ఆయనకి నేను అంటుందేంటంటే, మనము దేవుని మీద ఆధారపడి ఆయన లాంటి ప్రేమ మనం చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏది మనల్ని ఆపలేదు. మనకన్నీ సమకూర్చగలిగిన వాడు దేవుడు. ఆయన దగ్గర లిమిట్ ఏం లేదు. ఆయన దగ్గర ఎంతే ఉంది, ఎంత లేదు అనేటువంటిది ఏం లేదు. ఆయన దగ్గర ఎంతైనా ఉంది. చనిపోయినటువంటి వారిని లేపేటువంటి వాడు దేవుడు. జీవమిచ్చేటువంటి వాడు దేవుడు. ప్రాణం పెట్టావనుకో, ప్రాణం పెడితే ఏమవుతది? దేవుడు మరలా ప్రాణం నీకు తిరిగిస్తాడు. సో, ఇక్కడ మనము క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటేనే అసలు ప్రేమ అంటే ఏంటో అర్థమవుతది. మనల్ని ఆయన ప్రేమించాడు గాబట్టే, భక్తిహీనులుగా, శత్రువులుగా ఉండగా ప్రేమించాడు గాబట్టే, మహిమను విడిచిపెట్టాడు మన కోసం. మనం మహిమను విడిచిపెట్టి, శరీరం ధరించుకొని, మనలాగా భూమి మీద మనలాగా నడిచి, మనలాగా అలసిపోయి, మనలాగా నిద్రపోయి, ఇదంతా ఆయన అనుభవించాడు. ఇదంతా ఎందుకు అనుభవించాడంటే, నీ కోసం అనుభవించాడు. అంతేకాదు, నీ పాపములన్నిటికీ కూడా ఆయన గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి నీ పాపమంతా ఆయన మీదకు తీసుకొని, ఆయన నీతిని నీకు దానం చేసి, నిన్ను పరలోకం తీసుకెళ్తున్నాడు. ఇదంతా పనేనండి. ప్రేమ అంటే గుర్తుపెట్టుకోండి. ప్రేమ అంటే పని. వేరే వారి కోసం పరిగెట్టేటువంటి పని. వేరే వారి కోసం నీ జీవితాన్ని ఇచ్చేటువంటి పని. వారికి సమయం ఇవ్వాలి, వారికి ధనం ఇవ్వాలి, వారితో కూర్చోవాలి, మాట్లాడాలి, వాళ్ళ మంచిని చూసుకోవాలి. ఇదంతా పని. ఆ ప్రేమ అనే దాంట్లో ఇదంతా ఉందన్నమాట. ప్రేమ అంటే ఎమోషన్ కాదు. నువ్వు మంచిగా ఉండు, సేఫ్‌గా ఉండు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. అది కాదు ప్రేమ అంటే. అదేంది మాటలు. ఆయన పరలోకంలో ఉండి అలా అనలేదు కదా! ఆయనేమన్నాడు? ఆయనంతట ఆయనే తగ్గించుకొని మన కొరకు వచ్చి దీనుడైపోయి సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. నిజంగా చెప్పాలంటే అండి, మనకు ప్రేమించడం తెలీదండి. అసలు ప్రేమ అంటే ఏంటో తెలీదు. ప్రేమించడం తెలీదు మనకి. ఎప్పటి వరకో తెలుసా అండి? మీరు సిలువ దగ్గరికి వచ్చేంత వరకు మీకు తెలీదు. క్రీస్తుని దగ్గరగా చూసేంత వరకు మీకు తెలీదండి. క్రీస్తుని ఎప్పుడైతే మీరు దగ్గరగా చూసారో, క్రీస్తుని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకున్నారో, అయ్యో! నా క్రీస్తు, నా ప్రభువు ఇదా నా కోసం చేశాడు, ఇంత నన్ను ప్రేమించాడా అని ఆయన ప్రేమను నువ్వు చూసిన రోజు, ఆయన ప్రేమను అర్థం చేసుకున్న రోజే అసలు ప్రేమ అంటే ఏంటో నీకు అర్థం అవ్వటం మొదలు పెడతదనమాట. దాని ప్రకారము ఆ సిలువను చూపిస్తూ, క్రీస్తును చూపిస్తూ బ్రతికేటువంటి జీవితమే ప్రేమ అంటే. అందుకే అంటాడు 16వ వచనంలో అంటాడు, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అసలు ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే సిలువ దగ్గరికే రమ్మంటున్నాడు. క్రీస్తు దగ్గరికే రమ్మంటున్నాడు. అంటూ ఏమంటాడు చూడండి, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఆయన అంటాడు, మనం కూడా ప్రభు మార్గంలో మనము నడవాలి. అవసరమైతే మన సహోదరుల కోసము మనం ప్రాణం పెట్టేవారంగా ఉండాలి. మనం ప్రాణం పెట్టేవారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన కోసము ప్రాణం పెడితే ఏమవ్వదు. ఎందుకంటే నీ ప్రాణానికి ఏమవ్వదు. ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. ఆయన గ్యారంటీ ఎంత గ్యారంటీ అంటే, నేను ఒక వచనం చదువుతాను మీకు ఎంత గ్యారంటీయో. ఒకవేళ మీ సహోదరుడి కోసం మీరు ప్రాణం పెట్టాల్సొస్తే, మనం పెట్టడానికి కూడా ఇష్టపడాలంట. ఎందుకంటే ప్రభు ఈ మాట అంటాడు, తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొను. గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. నేను ఇప్పుడు చదివినటువంటి వచనం. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే తన ప్రాణం దక్కించుకోవాలనుకుంటాడో దాన్ని పోగొట్టుకుంటాడు. నా కొరకు ఎవరైతే తన ప్రాణం పెడతాడో దాన్ని దక్కించుకుంటాడు. కాబట్టి మనల్ని దేవుడు అడుగుతుంది ఏంటంటే, ఆయన కుమారుడు లాంటి ప్రేమ మనము మన సహోదరుల పట్ల చూపించాలి. ప్రాణం పెట్టేటువంటి ప్రేమ వారికి మనము చూపించాలి. క్రీస్తుని చూపించాలి మనం. క్రీస్తుని చూపించేటువంటి ప్రేమ ఉండాలి. దేవుని ఆజ్ఞకు లోబడే ప్రేమ ఉండాలి. రక్షించబడ్డామనేటువంటి నిశ్చయతనిచ్చేటువంటి ప్రేమ ఉండాలి. మన ప్రేమ క్రీస్తు లాంటి ప్రేమ ఉండాలి. 17వ వచనంలో కూడా ఇంట్రెస్టింగ్,
మళ్ళా దేవుని ప్రేమ గురించి మాట్లాడతాడు. చూడండి 17వ వచనం అంటాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఆ లాస్ట్ పాయింట్ అండర్లైన్ చేయండి ఒకసారి. దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అది అండర్లైన్ చేయండి. ఆ వర్స్‌లో అది కీ అనమాట. లాస్ట్‌కెళ్ళిపోయింది. అది చాలా కీ. అంటే అర్థం ఏంటంటే నీ ప్రేమ మరలా క్రీస్తు ప్రేమ అనేటువంటిది 16వ వచనం మాట్లాడి, దేవుని ప్రేమ అనేటువంటిది 17వ వచనం మాట్లాడుతుంది గదా! సో, నిజంగా తండ్రి యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను గురించి గూడా మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ అనేటువంటి మాట మనం వాడొచ్చు. దేవుని ప్రేమ ఏమంటున్నాడు? దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఇప్పుడు దేవుని ప్రేమ నిలవటం ఏంటి? ఇప్పుడు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అంటే, ఇది దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ? లేకపోతే మనం దేవుడిని ప్రేమిస్తున్న ప్రేమ? ఏ ప్రేమ ఇది? ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, తన కుమారుడినే, ప్రియ కుమారుడినే మనకిచ్చేటువంటి ప్రేమ అనమాట ఆయనది. మన తండ్రిది కూడా అలాంటి ప్రేమ అంటే, తండ్రిది కూడా ఇచ్చేటువంటి ప్రేమే. తండ్రిది ఎంత ఇచ్చేటువంటి ప్రేమ నేను చాలా సార్లు మాట్లాడాను. తండ్రి అందమైన సృష్టిని చేశాడు. ఇదంతా ఇచ్చాడు మనకి ఈ సృష్టిని. ఆయనది ఇచ్చే ప్రేమ కాదా? అంతేకాదు మనము తినే ఆహారంలో హండ్రెడ్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇచ్చాడు. ఒక వెజిటబుల్ ఇచ్చి జీవితకాలం తినన్నట్టయితే తెలిసేది మనకి. ఆయన ప్రేమ ఎంత ప్రేమ మన పట్ల. సముద్రంలో చేపలు రకరకాల చేపలు ఇచ్చాడు. భూమి మీద జలచరాలు ఇన్నిచ్చాడు. ఎన్ని వెజిటబుల్స్ ఇచ్చాడు. ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చాడు. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమో తెలుసా? ఆయన కుమ్మరించేటువంటి ప్రేమ. చాలు ప్రభువా! ఓ విస్తారమైన ప్రేమ అనేటువంటి కుమ్మరించేటువంటి ప్రేమ ఆయనది. ఆయనదిచ్చే ప్రేమ. అంతేకాదు మనము ఆయన మీద తిరుగుబాటు చేసి పాపులమై ఉండగా కూడా తన ప్రియ కుమారుడినే మన కొరకు ఇచ్చాడు. తన ప్రియ కుమారుడు. తన కుమారుడంటే తండ్రికి చాలా ఇష్టం. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు అని ఆయన చెప్తూనే ఉన్నాడు. సువార్తలు చదవండి. ఆయన ప్రియకుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి సిలువకు అప్పగించినటువంటి ప్రేమ, ఇచ్చినటువంటి ప్రేమ, తండ్రిది కూడా ఇచ్చేటువంటి ప్రేమే. కుమారుడు ప్రాణమే పెట్టినటువంటి ప్రేమ, తండ్రిదేమో తన ప్రియకుమారుడిని ఇచ్చేటువంటి ప్రేమ. ఏమంటున్నాడంటే, నువ్వు ప్రేమ అంటే అర్థం చేసుకోవాలంటే మరలా ఏం చెప్తున్నాడంటే, నువ్వు తండ్రి అయిన దేవుడి దగ్గరికి, కుమారుడైన దేవుడి దగ్గరికి, పరిశుద్ధాత్ముడైన దేవుడి దగ్గరికి వస్తేనే నీకు నిజంగా ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ లోకంలో చూడకూడని చూసి, వినకూడని విని, వాళ్ళ జీవితాలను చూసి, ఈళ్ళ జీవితాలను చూసి, లోకంలో ప్రేమ నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే, నువ్వు అట్టర్‌గా ఫెయిల్ అవుతావు. నీకు నిజంగా అసలు ప్రేమ అంటే ఏంటో ఈ లోకానికి తెలీదు. ఈ లోకంలో మీరు చూసేదంతా కూడా బ్యాడ్ ప్రేమే. మంచి ప్రేమ కాదసలు. అసలు వీళ్ళ ప్రేమ అంటే ఏంటో తెలీదు ఈ లోకానికి. నిజమైన ప్రేమ తండ్రి మన పట్ల చూపించినటువంటి ప్రేమ. నిజమైన ప్రేమ క్రీస్తు తన ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. అంతేకాదు మనకు కూడా తండ్రి పట్ల ప్రేమ ఉందా లేదా? మనకు కూడా దేవుని పట్ల ప్రేమ ఉందా లేదా? మనకు దేవుని పట్ల ప్రేమ ఉందా లేదా? దేవుని ప్రేమ అనే మాట ఉంది కదండీ అక్కడ. దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అనే మాట ఉంది కదా! సో, దేవుని ప్రేమ మనలో ఎలా ఉంటదంటే దేవుడు మనల్ని ప్రేమించాడని మనకు తెలుసు. అట్ ద సేమ్ టైమ్ మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా? ఆ! మరి నువ్వు ఆయన్ని ప్రేమిస్తుంటే, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకొనే కదా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఆయన్ని ప్రేమిస్తుంటే, ఇప్పుడేమంటున్నాడు? నీ సహోదరుడు అవసరంలో ఉంటే, నీ దగ్గర నువ్వు చేయగలిగి కూడా నువ్వు పక్కకెళ్ళిపోయావంటే, నువ్వు దేవుడి ప్రేమను ఎక్కడ అర్థం చేసుకున్నావు అంటున్నాడు. నువ్వు దేవుడి ప్రేమని ఎక్కడ అర్థం చేసుకున్నావు? ఆ మాట చూడండి 17వ వచనంలో అంటాడు, ఈ లోకపు జీవనోపాధికి అలవాటుపై ఉండి, తన సహోదరునికి లేమి కలుగుట చూసియు, అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు చూడండి మనము కనికరం పొందామా దేవుడి దగ్గర నుంచి? ఎంత కనికరం పొందాము? ఎంతో కనికరం పొందాం. ఎంత కనికరం అంటే నువ్వు కనికరం పొందటానికి అర్హుడు కానప్పుడు, దేవుడు నీ మీద అంత కనికరం చూపిస్తే, దేవుడు ప్రేమ అంత నీ మీద కుమ్మరిస్తే, అంత కనికరం నువ్వు అనుభవించి, నీ సహోదరుడికి కనికరం చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు, నువ్వు కనికరం చూపించకుండా పక్కకెళ్ళిపోయావు అనుకోండి. నీలో ప్రేమ ఎక్కడుంది? ఎగ్జాంపుల్ చూడండి. ఎవరైనా వచ్చి, నాకు ఒక రొట్టె ఇవ్వు అని అడిగారనుకోండి. మీకు తెలుసు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా రొట్టెలున్నాయని. ఫ్రిడ్జ్‌లో ఎన్ని రొట్టెలున్నాయి? చాలా రొట్టెలున్నాయి. మీ ఇంటి దగ్గరికి వచ్చాడు ఒకతను. నాకు ఒక రొట్టె ఇవ్వు అని అడిగాడు.
నీకోసం నేను ప్రార్థన చేస్తాను, జాగ్రత్తగా వెళ్ళరా అని తలుపేసారనుకోండి. ఇంట్లో ఎన్నున్నాయి? అదే యాక్చువల్‌గా ఇక్కడ చెప్తున్నటువంటిది. నువ్వు జీవనోపాధికి అలవాటువై ఉండి, నీ దగ్గర ఉంది, సమృద్ధిగా ఉంది. చలిలో ఉన్నాడు ఒక వ్యక్తి. చలిలో బాధపడుతున్నాడనుకోండి. కుటుంబం నువ్వు వెళ్ళావు, వాళ్ళు చాలా చలిలో బాధపడుతున్నారు. మీ ఇంట్లో చాలా దుప్పట్లున్నాయి. 20 దుప్పట్లో, 30 దుప్పట్లో ఉన్నాయి. జాగ్రత్తగా 2010 నుంచి 2020 ఒక దాంట్లో, 2020 నుంచి 2025 ఒక దాంట్లో దాచిపెట్టి బీరువాల నిండా దుప్పట్లున్నాయి. అతనెక్కడున్నాడు? చలిలో ఉన్నాడు. అతనికి మనం ఏం చెప్తున్నామంటే, "నువ్వు నువ్వు జాగ్రత్తగా వెచ్చగా ఉండు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు మంచిగుండు ఈ రాత్రికి. జాగ్రత్తగుండు" అని చెప్పి ఇంటికెళ్ళిపోయి, బీరువా ఓపెన్ చేయగానే బీరువా నిండా ఏమున్నాయి? దుప్పట్లున్నాయి. అంటే దేవుడేమంటున్నాడో తెలుసా? "నువ్వు బీరువాలో చూస్తున్న ఆ దుప్పట్లన్నీ ఇచ్చింది నేనే కదా నీకు. నేనివ్వకపోతే నీకన్ని దుప్పట్లొస్తాయా అసలు? నేను నీకు సామర్థ్యం ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నువ్వు బతికి, ఉద్యోగం చేసి, నువ్వు సంపాదించి, ఇదంతా ఇల్లు కట్టుకోవడానికి, సంపద సృష్టించుకోవడానికి కారణం నేను గదా! నేనే గదా నీకిచ్చింది. నేనిచ్చినప్పుడు, నీ సహోదరుడు కష్టంలో ఉన్నాడని నువ్వు చూసినప్పుడు, నువ్వు జాగ్రత్తగుండు. నీకోసం ప్రార్థన చేస్తాను. నీకోసం ప్రార్థన చేస్తాను. అంటే ఏమంటున్నాడో తెలుసా? నీకింకా దేవుడి ప్రేమ అంటే ఏంటో తెలీదు. నీకు దేవుడే తెలీదు. దేవుడి ప్రేమ అంటే ఏంటో నీకు తెలీదు. సో, మూడో పాయింట్ ఏంటంటే, మన ప్రేమ క్రీస్తు ప్రేమ, లేకపోతే దేవుని ప్రేమ అయి ఉండాలి. అది మూడో పాయింట్. మన ప్రేమ క్రీస్తు ప్రేమ, అలాగే దేవుని ప్రేమ. కనికరము చూపించేటువంటి ప్రేమ. కనికరం పొందిన మనము వేరే వారికి కనికరం చూపించాలి. మన కనికరం చూపించడం తెలీదు. మనం కనికరం పొందటమే తెలుసు. అంత కఠినమైన హృదయాలు మనయి. దేవుడి దగ్గర నుంచి ఎంతో పొందాం గదా! అరే! నా దగ్గర ఇంత ఉంది గదా! నేను నా సహోదరుడు లేమిలో ఉన్నాడు. నా సహోదరుడికి పంచుకోవచ్చు కదా! అనేటువంటి హార్ట్ లేదండి. మదర్స్ ఫండ్ అందుకే ఉంది. కరెక్టే. నేను కాదంటలేదు. కానీ ఇక్కడ కోరుతుంది దానికన్నా ఎక్కువ కోరుతున్నాడు దేవుడు నిజానికి. మదర్స్ ఫండ్ సరిపోదు. మనం దాటి ఎళ్ళాలి. దాటి ఎళ్ళాలనే కోరుతున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరం గూడా. లాస్ట్ పాయింట్, నాలుగో పాయింట్ ఏంటంటే, మన ప్రేమంట మాటలతో కాక క్రియలతో చూపించే ప్రేమ అయి ఉండాలంట. మన మ మ నేను మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ టచ్ చేశాను నేనది. బట్ 18వ వచనం చదువుతాను. 18వ వచనంలో నేను 16, 17 కలపటానికి కారణం ఏంటంటే, 16లో క్రీస్తు ప్రేముంది. 17లో దేవుని ప్రేముంది. 2 కలిపాను అందుకే. అందుకే అది ఒక పాయింట్‌గా చేశాను. ఎందుకంటే, క్రీస్తు ప్రేమ, తండ్రి ప్రేమ ఒకే ప్రేమ. అది ఇచ్చే ప్రేమ అంటున్నాను. వేరే వాళ్ళు మంచి కోరుకునేటువంటి ప్రేమ. అందుకని 16, 17 క్లబ్ చేశాను. 17, 18తో కలిపితే బావుంటది. చూడటానికి బావుంటది. కానీ మెయిన్ పాయింట్ కిందకెళ్ళిపోతదేమోనని నేను పైకి తీసుకొచ్చాననమాట. సో, 18వ వచనంలో ఈ మాట ఉంది. చిన్న పిల్లలారా, మాటతోనూ, నాలుకతోనూ కాక క్రియతోనూ, సత్యముతోనూ ప్రేమింతుము. క్రియతోనూ, సత్యముతోనూ ప్రేమింతుము. మన ప్రేమ మాటలతో మాట్లాడే ప్రేమ అయి ఉండకూడదు. నేను మరలా చెప్తున్నాను. ప్రేమలో చాలా త్యాగం అవసరం. ప్రేమించాలంటే వేరే వాళ్ళని ఏమవసరం? చాలా త్యాగం అవసరం. ఎంత త్యాగం అవసరం? ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఎలా ఉన్నారో ఆ కుటుంబం దర్శించాలనుకున్నారనుకోండి. మీరు మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి. వాళ్ళెక్కడున్నారో అడగాలి. వాళ్ళ ఇంటికి రావచ్చో లేదో అడగాలి. మీరు వాళ్ళ దగ్గరికెళ్ళాలి. వాళ్ళతో కూర్చోవాలి, మాట్లాడాలి. వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ కష్టంలో నుంచి వాళ్ళని బయటికెలా తీసుకురావాలో మీరు ప్రయత్నం చేయాలి. ఇదంతా చేయాలంటే ఏం గావాలి? సమయం గావాలి, ధనం గావాలి, ప్రయాస గావాలి. ఇదంతా ప్రేమ. ప్రేమలో ఏం అవసరం అంటే మాటలు గాదు ప్రేమలో అవసరమైనటువంటిది. ప్రేమలో ఏం అవసరం? క్రియలు అవసరం. క్రియలు అవసరం. ఇవ్వటం అవసరం. ఆ రోజు రాత్రి నీ దగ్గరున్న 20 బ్లాంకెట్‌లో నుంచి ఒక 2 బ్లాంకెట్‌లు, 3 బ్లాంకెట్‌లు దేవుడు నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వటమే. నా దగ్గర చాలా ఉన్నాయి ప్రభువా! నేనిచ్చేస్తాను ప్రభువా! నా దగ్గర మా ఇంట్లో 20 రొట్టెలున్నాయి. రొట్టె గదా అడిగాడు. నేను ఒక రొట్టె కాదు, 2 రొట్టెలు కాదు, 3 రొట్టెలు ఇచ్చేస్తాను. మరలా నాకు నా 20 రొట్టెలు అయిపోగానే ఇంకొక 20 ఇవ్వగలిగిన వాడు నువ్వే. సామర్థ్యం ఇవ్వగలిగిన వాడు నువ్వే. బలం ఇవ్వగలిగిన నేను ఇస్తాను ప్రభువా! అనేటువంటి మనసు మనము కలిగి ఉండాలంట. అందుకే అంటున్నాడు ఏమంటున్నాడంటే మాటలతో కాదు మీ ప్రేమ క్రియలతో ఉండాలి. క్రియలతోను సత్యముతోనన్నాడు. ఇప్పుడు 2 మాటలున్నాయి ఇక్కడ.
క్రియలు అంటే మనము ఇందాక నుంచి నేను మాట్లాడింది అంత క్రియలు. సత్యముతో అంటే అర్థం ఏంటి? సత్యముతో అంటే చాలామంది ఏమంటారంటే సిన్సియర్‌గా ప్రేమించాలి వాళ్ళని. నిజంగా ప్రేమించాలి. నిజంగా ప్రేమించడం అంటే సత్యముతో అనే మాటకు అర్థమేంటో తెలుసా అండి? నీకు నిజంగా దేవుడెవరో అర్థమయ్యి, నిజంగా సువార్త ఏంటో అర్థమయ్యి, అంటే సత్యముతో అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వంలో నుంచి కలిగినటువంటి ప్రేమతో నువ్వు వారిని ప్రేమించాలి. దేవుని ప్రేమ ఇచ్చేటువంటి ప్రేమ. క్రియలు చేసేటువంటి ప్రేమ. దేవుడి ప్రేమ మాటలు చెప్పేటువంటి ప్రేమ కాదు. కాబట్టి సత్యముతో అనేటువంటి మాటకు సువార్తకు తగినట్టుగా మన క్రియలు ఉండాలి. దేవునికి తగినట్టుగా మన క్రియలు ఉండాలి. మాటలతో కాకుండా క్రియలతో ప్రేమించేటువంటి ప్రేమ మనం వేరే వారికి చూపించాలి. నేను సమ్మరైజ్ చేస్తున్నాను. అయిపోయినాయి 4 పాయింట్లు. ఒక్కోసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజంగా మనకు ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మనము తండ్రి దగ్గరికి రావాలి, కుమారుడి దగ్గరికి రావాలి, పరిశుద్ధాత్ముడి దగ్గరికి రావాలి. వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ మనకు అర్థమైతేనే, వాళ్ళు సృష్టి పట్ల, మన పట్ల చూపించిన ప్రేమ అర్థమైతేనే, అసలు ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమవుతది. అప్పటి వరకు మనం విన్నది, మనం చూసింది అదంతా గూడా లోకంలో ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. అది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. అందుకే ఏం చేయాలంటే మీరు దేవుని వాక్యము చదవాలి. ఈ ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే ఎవరు చెప్తారు మీకు? దేవుని వాక్యమే చెప్తది. దేవుని వాక్యం దగ్గరికొచ్చి, ఓహ్! నా దేవుడెవరు? ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఆయన ప్రేమ ఎలా ఉంటదో నువ్వు అర్థం చేసుకుంటేనే నీకు ప్రేమ అర్థమవుతది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాదు మనం విన్న 4 పాయింట్లేంటంటే, మన ప్రేమ దేవుడు మాట ఇనే ప్రేమ అయి ఉండాలి. దేవుని ఆజ్ఞకు లోబడే ప్రేమ అయి ఉండాలి. రెండోది మన ప్రేమ మనం రక్షించబడ్డామనే నిశ్చయతను కలిగించే ప్రేమ అయి ఉండాలి. మూడో ప్రేమ మనకు క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ అయి ఉండాలి. నాలుగో ప్రేమ మాటలతో కాక క్రియలతో చేసేటువంటి ప్రేమ అయి ఉండాలి. ఇలాంటి ప్రేమను దేవుడు మన అందరి జీవితాల్లో నుంచి కోరుకుంటూ ఉన్నాడు. మీ అందరికి అనిపించట్లేదా నేను ఫెయిల్ అయ్యానని? ఇలాంటి ప్రేమ నా జీవితంలో లేదని మీకు అనిపించట్లేదా? మీరు ఏం చేయాలి? ఏం చేయాలంటే, ప్రభువా నన్ను క్షమించు అని అడగండి. నాకు అర్థమైంది ప్రేమ అంటే ఏంటో. ఇలాంటి ప్రేమ నా సహోదరుడి పట్ల, నా సహోదరి పట్ల నేను చూపించగలిగేటువంటి మనసు నాకివ్వు. సామర్థ్యం గూడా నాకివ్వు. అంతేకాదు నాకు అవసరమైందంతా నువ్వు నాకు దయచేయి. నేను వేరే వాళ్ళకి ఇవ్వగలిగే విధంగా, వేరే వాళ్ళని ప్రేమించగలిగే విధంగా నన్ను సిద్ధపరచు ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. మీరు సిద్ధపడకుండా వేరే వారికి సహాయం చేయలేరు. సహాయము చేయమని ప్రభువుని అడగండి. ఆయన మిమ్మల్ని మీకు సహాయం చేస్తాడు. మీరు వేరే వారిని కనిపెట్టుకోండి. సంఘములో ఉన్న ప్రాముఖ్యంగా చెప్తున్నాను. పేదలను, సంఘంలో ఉన్నటువంటి విధవరాండ్రను, సంఘంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేని పిల్లలను ప్రాముఖ్యంగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. సమృద్ధిగా ఉన్న వాళ్ళతో కాదు మీరు తిరగాల్సింది. డబ్బులున్న వాళ్ళతో కాదు మీరు తిరగాల్సింది. మీ కన్నులు ఎప్పుడు ఎక్కడుండాలి? మన సంఘంలో పేదవాళ్ళెవరు? కష్టంలో ఉన్నవాళ్ళెవరు? వాళ్ళ మీద మీ కన్నులెళ్ళాలి. వాళ్ళ మీదకి మీ కన్నులెళ్ళి, వాళ్ళకి ఎలా సహాయం చేయగలము నేను అనేటువంటిది ఆలోచించి, వాళ్ళకి సహాయం చేయండి. యాకోబు కూడా చెప్తాడు కదా! యాకోబు కూడా ఏమంటాడు? యాకోబు రాసిన పత్రిక నిజమైన భక్తి అంటాడు ఆయన. ఆయన అంటమైతే నిజమైన భక్తి ఏమంటాడు? మొదటి అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఇంకొక మాట కూడా ఉంది. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటాయి. అంటే మనము పరిశుద్ధంగా ఉంటూ చూడండి వీళ్ళు మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఇన్ ద చర్చ్. ఇక్కడ ఉన్నారు కదా! దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు. వాళ్ళని పట్టించుకోవాలి మనం. అంటే దిక్కులేని పిల్లలు అంటే అర్థము మీ అందరికీ తెలుసు. ఎవరైతే సంఘంలో అవసరంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ అవసరం తీర్చటానికి మీరు ప్రయత్నం చేయండి. ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళ కష్టం తీర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు క్రీస్తులాగా ప్రవర్తిస్తున్నట్టు, అప్పుడు మీరు దేవుని ప్రేమ వారికి చూపిస్తున్నట్టు. ప్రార్థన చేస్తాను, సంతోషంగా ఎళ్ళు అనే మాటల వలన ప్రయోజనం లేదు. ప్రార్థన చేయండి. కానీ మాటలతో ఆపకండి. మాటలతో ఆపకుండా క్రియలతో మనం ముందుకు వెళ్దాము. దేవుడే మనకు సామర్థ్యము, కృప ఇవ్వాలని మనము కోరుకున్నాం. దీంతో 3వ అధ్యాయము 18వ వచనం వరకు కంప్లీట్ చేసాము. మనము 3:19 నుంచి దేవుని చిత్తమైతే మిగిలిన వచనాలు నెక్స్ట్ సండే వినటానికి సిద్ధపడదాము.